హాయ్ అండి. రేపు సండే కదా! ఏ రెసిపీ ప్లాన్ చేస్తున్నారు? మంచి స్పైసీ చికెన్ అయితే వీకెండ్‌కి న్యాయం చేసినట్టుంటుంది కదా! మరి సింపుల్ అండ్ సూపర్‌గా పచ్చిమిర్చి కోడి పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. స్టవ్ పైన కుక్కర్‌ని పెట్టి 30 ఎంఎల్ ఆయిల్‌ని వేసి 15 సాంబార్ ఉల్లిపాయలు, సాంబార్ ఉల్లిపాయ లేనట్లయితే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 10 పచ్చిమిర్చి, గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా వేసి ఉల్లిపాయ లేత గులాబీ రంగు వచ్చేంత వరకు వేయించండి. ఇలా వేగిన వాటిని బౌల్లోకి తీసి పూర్తిగా చల్లారిన తర్వాత బ్లెండ్ చేసి పక్కనుంచండి. అదే కుక్కర్లో మరో 30 ఎంఎల్ ఆయిల్ని వేసి ఇంచు దాల్చిన చెక్క, టీ స్పూన్ షాజీరా, 6-7 లవంగాలు, 3 యాలకులు, జాపత్రి, జాజికాయ, 2 బిర్యానీ ఆకులు, జాజి పువ్వు వేసి వేయించి హాఫ్ కేజీ చికెన్ని వేసి చికెన్లో నుంచి వచ్చిన వాటర్ ఆవిరైపోయే వరకు కుక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించి రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసి మిక్స్ చేసి బ్లెండ్ చేసిన పేస్ట్ను వేసి 5 నిమిషాల పాటు కుక్ చేయండి లో ఫ్లేమ్ మీద. పది సాంబార్ ఉల్లిపాయలు మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర వాటర్ని వేసి మరిగించండి. గంట పాటు నానబెట్టిన కప్పు బాస్మతి రైస్ని వేసి మిక్స్ చేసి ఆపై కుక్కర్ని మూతపెట్టి ఒక విజిల్ రానివ్వండి. 20 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. యమ్మీ యమ్మీగా స్పైసీగా ఉండే పచ్చిమిర్చి కోడి పులావ్ తయారు. ఆపై వేడివేడిగా సర్వ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీ సుమలతారెడ్డి. థ్యాంక్ యూ.